జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి వాస్తవముగా బ్రహ్మతత్వము ఎంతటిదో తెలియచేస్తూ సర్వభూతకోట్లు కూడా నా యందున్నవి, కానీ నేను వాటి యందు లేను. ఇంకా చెప్పవలసి వస్తే ఈ భూతములు కూడా నా యందు లేవు, అవన్నీ కూడా కల్పితమే. ఈ భూతకోట్లు యావత్తు కూడా నా యందే సృజింపబడుతూ లయిస్తూ ఉంటాయి, కానీ నేను వాటితో సంబంధించుకుని లేను అని మనకి 2 శ్లోకాల ద్వారా తెలియచేశారు. అయితే ఈ యొక్క జగత్తుతో తాను ఏ విధంగా అంటబడకుండా ఉంటాడో కూడా ఒక సాదృశ్యంగా భగవానుడు మనకి ఇక్కడ తెలియచెప్తూ, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మస్తానీత్యుపధారయ. అంతటా తిరిగేటువంటి మహావాయువు ఎల్లప్పుడూ కూడా ఆకాశముననే ఉండునట్లు సమస్త భూతములు కూడా నాయందు ఉన్నవిగా భావింపము. ఇక్కడ భగవంతుణ్ణి పరమాత్మతత్వాన్ని ఆకాశంతో పోలిక పెట్టి చెప్పడం జరుగుతుంది. అంతటా తిరిగేటువంటి మహావాయువు ఉంటుంది, అది ఎల్లడలా కూడా సంచారం చేస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే గాలి లేని చోటు లేదు, అంతటా గాలి ఉండనే ఉంటుంది. కానీ ఆ మహావాయువు ఎల్లప్పుడూ కూడా ఆకాశమునే ఉంటుంది. ఆకాశములో ఏదో ఒక మూల అది అణిగి ఉండనే ఉంటుంది. చూడండి, అందుకే జుంజూ మారుతాలు. ఏదైనా ఒక ప్రళయం అంటే ఒక ప్రకృతి ఎప్పుడైనా విజృంభించినప్పుడు మరి చాలా విస్తృతమైన వేగముతోటి గాలులు వస్తూ ఉంటాయి, వాటిని జుంజూ మారుతాలు అంటారు. మరి ఆ గాళ్ళన్నీ ఇప్పటివరకు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే అవన్నీ ఆకాశంలో ఉన్నవి. ఏదో ఒక పక్కన అవన్నీ కూడా అణిగే ఉన్నాయి. అవి ఎప్పుడైతే ప్రకృతి యొక్క విధానములో వాటి యొక్క విజృంభణ జరుగుతుందో అప్పుడు వాటి యొక్క వేగాన్ని పుంజుకుని అవి విజృంభిస్తూ ఉంటాయి. అయితే ఈ మహావాయువులన్నీ కూడా ఆకాశములోనే ఉన్నాయి, ఎక్కడా లేవు. ఆకాశములోనే ఉంటూ కూడా మరి ఎన్ని వాయువులు ఆకాశంలో ఉన్నప్పటికి కూడా ఆ వాయుతత్వాన్ని ఆకాశం అంటకుండానే ఉంటుంది. ఆకాశములోనే వాయువులు ఉన్నాయి, ఆకాశమునంతటా కూడా వాయువు నిండిపోయి ఉన్నది, కానీ ఆ వాయువుని కూడా ఆకాశం అంటకుండానే ఉంటుంది. అదే విధముగా ఈ సమస్త భూతములు కూడా ఆ వాయువు మాదిరిగానే నాయందే నిండి ఉన్నవి, నాయందే నిరంతరము కూడా అణిగి ఉన్నవి. అయినప్పటికీ కూడా నేను వాటిని అంటను అన్నారు. అంటే ఆకాశం ఎలా అయితే వాయువుని తన యందు నింపుకుని ఉన్నా, అంటే ఆ ఆకాశమునందు వాయువు నిండి ఉన్నది, అలాగే బ్రహ్మమునందు జగత్తు నిండి ఉన్నది. జగమంతా కూడా బ్రహ్మమున్నది. అంటే ఆకాశము వాయువు ఎలా అయితే మిళితమైనట్లుగా ఉందో అదే విధముగా బ్రహ్మము, ఈ కనిపించేటువంటి జగత్తు యావత్తు కూడా అలా సమన్వయంగా మిళితమై ఉంది. కానీ ఎంత వాయువు ఆకాశములో ఉన్నప్పుడు కూడా, ఆకాశములో వాయువు ఎక్కడో ఒక మూల ఒదిగి ఉన్నప్పుడు కూడా, ఇంత గొప్పదైనటువంటి బలమైన వాయువు అలా ఆకాశమంతా నిండి ఉన్నప్పుడు కూడా ఆ ఆకాశము వాయుతత్వాన్ని ఎంత మాత్రం అంటదు, వాయువు యొక్క లక్షణాన్ని మాత్రం అంటదు. దేనిని అంటనిది ఆకాశం, అంటే శూన్యమే ఆకాశము. కనుక ఇక్కడ వాయువు ఉంది, అలా ఆకాశం కూడా ఉంది. ఈ శూన్యములో ఉండేటువంటి ఈ యొక్క వాయువు ఆకాశాన్ని ఏమైనా అంటుతుందా? అంటనే అంటదు. అంటకుండా అది ఆకాశములో అది విస్తరిస్తుంది, ఆకాశములో ప్రవహిస్తుంది. వాయువు ఒక చోట నుంచి ఒక చోటుకు వెళుతూ ఉంది. జుంజు మారుతాలతోటి గొప్ప వేగంతో వీస్తూనే ఉంటుంది. కానీ ఎన్ని రకాలుగా జరిగినా ఆకాశం మాత్రం వాయువుతో అంటనే అంటదు. ఈ సత్యాన్ని గుర్తించాలి. అలానే ఈ యొక్క యావత్తు భూతములు కూడా ఆ యొక్క బ్రహ్మమునందు ఆ విధంగానే విస్తరించి ఉన్నాయి. ఆ బ్రహ్మమునందే ఈ సమస్త భూతకోట్లు కూడా నిండి ఉండి
ఆ బ్రహ్మతత్వంతోటే నిండిపోయి ఉన్నాయి. కానీ బ్రహ్మం వాటితో అంటదు. భగవంతుని యొక్క తత్వము ఇట్టిది అని గుర్తెరింగడం కొరకు మనకిక్కడ పరమాత్మని ఆకాశముతో పోల్చి చెప్పారే కానీ అంత మాత్రాన భగవానుడు ఆకాశమని కాదు అర్థం. ఆ ఆకాశం కూడా పంచభూతాల్లో ఒక్కటి. కానీ పంచభూతాల కంటే కూడా మూలములో ఉన్నదే పరబ్రహ్మతత్వము కనుక దానికి కూడా అందనది ఆకాశం అనే దాన్ని ఒకదాన్ని ఉదాహరణగా మనకు అర్థం కావడం కోసం అక్కడ ఉపమానంగా సాదృశ్యంగా చెప్పారంతే. కనుక ఈ వాయువు ఆకాశము ఎలా అయితే కలిసి ఉన్నాయో అలాగే పరమాత్మ యొక్క తత్వము ఈ జగత్తు మిళితమై ఉన్నాయి. కానీ ఎంత మిళితంగా ఉన్నా ఈ వాయువు ఎలా అయితే ఆకాశం అంటదో వాయువుని అంటదో అదే విధముగా యావత్తు జగత్తు బ్రహ్మాండమంతా కూడా పరమాత్మ ఎందే నిండిపోయి పరమాత్మ తత్వమును వెలుపల లోపల కూడా కలిగి ఉన్నప్పటికి కూడా ఆ పరబ్రహ్మము జగత్తుని అంటదు. అది మనం ఇక్కడ గుర్తించాలి. సమస్త భూతములు కూడా నా యందున్నట్టుగా భావింపము అని చెప్పి భగవాన్ ఇక్కడ తెలియచేస్తూ ఏ విధముగా ఈ సృష్టి క్రమం జరుగుతుందో కూడా మనకి తెలియచేస్తూ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. అర్జున, ప్రళయకాలమున సమస్త భూతములు కూడా నా ప్రకృతి యందు లయించుచున్నవి. తిరిగి సృష్టి కాలమున వాటిని నేను బయట వేయుచున్నాను. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి జగత్తు యావత్తు కూడా మళ్ళీ తిరిగి దేని యందు లయించిపోతుంది? ఆ ప్రకృతి యందే, అంటే పరమాత్మ యందు ఉన్నటువంటి ఈ మాయాజనితమైనటువంటి ఈ యొక్క మాయ నుంచి ఉద్భవించిన ప్రకృతిలోనే లయమైపోతూ భగవంతుల్లోనే మళ్ళీ, అంటే ఆ ప్రకృతి కూడా పరమాత్మ కనుక అందే లయమైపోతూ ఉంటుంది. తిరిగి సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి ప్రారంభం అవడమే మళ్ళీ వీటన్నిటిని తీసి బయటికి విస్తరణ చేయడమే సృష్టి కార్యం మొదలవుతుంది. అలాగ మళ్ళీ వీటిని బయటికి వేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిపోయినవే మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. బయట ఉన్న వాటిని మళ్ళీ లోపలికి తీసుకుని మళ్ళీ వాటిని తిరిగి తిరిగి సృష్టి జరుగుతూ ఉంటుందని భగవాన్ యొక్క ఉవాచ ఇక్కడ. అంటే ఈ విధముగా సృష్టి, అలాగే సృష్టి యావత్తు నిర్వహణ చేస్తున్నప్పుడు స్థితి, తిరిగి మళ్ళీ లయం, అంటే లోపలికి తీసుకునేదే లయం. ఈ మూడింటికి కూడా మూల కారణం ఎవరై ఉన్నారంటే మళ్ళీ పరమాత్మయే, భగవానుడే. అక్కడి నుంచే ఈ ప్రకృతి యొక్క స్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచే ఈ సృష్టి క్రమం జరుగుతుంది. మళ్ళీ సృష్టి అంతా కూడా నిలిచి కొంతకాలం స్థితం చేయబడుతుంది, అంటే ఉంటుంది, పాలన చేయబడుతుంది. మళ్ళీ లోపలికి స్వీకరణ చేయడం, లోపల తీసుకుని లోపల అంతమైపోవడం వల్ల, లోపల అది అణిగి ఉండడం వల్ల లయత్వాన్ని పొందుతుంది. ఆ విధముగా సృష్టి స్థితి లయములకు నేనే కారకుణ్ణి అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, నిజానికి సృష్టించేది కాదు ఆయన, స్థితి చేసేది కాదు, లయం చేసేది కాదు. కానీ ఈ మూడు సహసిద్ధంగానే పరమాత్మ నుంచి మాయాజనితంగా వచ్చిన ప్రకృతిలో ఈ మూడు క్రియలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా సృష్టి బయటకు వస్తూ ప్రకటితమవుతూ కొంతకాలం అది స్థితి కలుగుతూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ అణిగి ఉండిపోతూ మళ్ళీ అది ప్రకటితమవుతూ ఇలా సృష్టి స్థితి లయములు కూడా ఆలవాకుగా జరిగిపోతూ ఉంటాయి. దీంట్లో పరమాత్మకు ఎట్టి బంధము లేదు, చెప్పాలంటే ఎట్టి సక్తత లేదు. కేవలము పరమాత్మ యొక్క స్థితి, ఆ యొక్క శక్తి అలా ఉంటుందంతే. దాని సాన్నిధ్యం వల్ల ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరుగుతూనే ఉంటాయి అని మనకి రాబోయే శ్లోకాల్లో కూడా కొన్ని దీన్ని మనకి వివరించి చెప్తారు. కనుక సృష్టించేది నేను, స్థితి చేసేది నేను, లయం చేసేది నేను అంటే అక్కడి నుంచి శక్తి తీసుకునే ఆ పరమాత్మ యొక్క తత్వం ఎప్పుడు కూడా అది శక్తి స్థానము. చెప్పాలంటే అది మహాశక్తి. ఆ శక్తిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు వాడినా అది వినియోగం అవుతూనే ఉంటుంది. దాన్ని అది కేవలము అలా తనకి తానుగా శక్తి స్థితిలో, శక్తి స్థానములో అలా ఉంటుందంతే ఆ స్థాయిలో. కావున ఈ మూడు క్రియలు కూడా ఆ విధంగా జరుగుతాయని చెప్పి భగవానుడు తెలియచేశారు. మరి ఇదే విధానంలో మనలో కూడా అంతర్గతంగా కనుక పరిశీలన చేసుకున్నట్లయితే మనలోనే భగవంతుడున్నాడు. ఈ దేహాలయం అనేటువంటి ఈ ఆలయం లోపలే అంతర్గతంగా పరమాత్మ యొక్క స్థానం ఉంది. అక్కడి నుంచే సృష్టి జరుగుతుంది, అక్కడి నుంచే స్థితి, అక్కడి నుంచే లయ అన్నారు ఇక్కడ. మరి సృష్టి ఎప్పుడు జరుగుతుందండి అంటే గమనిస్తే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు.
ప్రకృతి నుంచే సృష్టి కదా. అక్కడి నుంచి ఆకాశమునకు కూడా ఇంకా ఉత్కృష్ట స్థానములో ఉన్నదే పరమాత్మ యొక్క స్థానం. అంటే మన దేహములో ఉండే పంచభూతముల యొక్క ఆవల ఉండేటువంటి స్థితిలో పరమాత్మ యొక్క నెలవై ఉన్నది ఈ దేహాలయములో. అటువంటి నెలవైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా తాను శక్తిమయుడుగా అలానే ఉంటాడు. కానీ అక్కడి నుంచి పంచభూతాల్లా చెప్తున్నటువంటి ఆకాశ స్థానమునకు బ్రహ్మ అనేది అక్కడ ఉద్భవించి అలా ఒకదాని నుంచి ఒకటి చలనమయ్యి, అలా ఒకదాని నుంచి ఒకటి చలనమవుతూ ఆకాశము నుంచి చలనమైనటువంటి ఆ యొక్క శక్తి వాయు రూపాన్ని పొంది, ఆ వాయుత్వాన్ని నుంచి జలత్వాన్ని పొంది, జలత్వము నుంచి వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, ఇలాగ ఒకదాని నుంచి ఒకటి చలనమైపోతున్నప్పుడు ఆ శక్తి దిగువకు చలనమైపోయినప్పుడు అక్కడి నుంచే నేను అనే అహం పుడుతుంది. పృథ్వీ స్థానములోంచి నేను అనేటువంటి అహం పుట్టినప్పుడు అక్కడే సృష్టి మొదలవుతుంది. అంటే దీని అంతరార్థం ఏమిటంటే, నేను అనేది పుట్టకుండా ప్రకృతి అనేది లేదండి, సృష్టి అనేది లేదండి. నేను అనేది పుట్టినప్పుడే సృష్టి అనేది వచ్చింది. ఇది అందరూ పరిశీలన చేసుకోవచ్చు ఎవరమైనా. నేను అనేటువంటి ఒక వ్యక్తిగా నేను ఉన్నప్పుడే నాకు ఈ భౌతిక ప్రపంచం ఉంటుంది. నేను అని దేహదారిగా ఉండే ఒక వ్యక్తిగా నేను లేనప్పుడు, అంటే ఆ భావన నాలో లేనప్పుడు ఈ జగత్తు ఉన్నప్పటికి కూడా దానితో ఏమీ కూడా, అంటే సృష్టి లేనట్టే జ్ఞాని యొక్క స్థితి ఇది. ఎందుకంటే సృష్టి కంటి ముందు దృశ్యం ఉన్నప్పటికీ కూడా దృశ్యాన్ని స్వీకరణ చేసే స్థితి ఇక్కడ లేదు. దృశ్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితి ఇక్కడ ఉండదు. దానికి అక్కడ ఏమి ఉండాలో, అంటే ఆ యొక్క అహం ఏది ఉండాలో అది అక్కడ ఉండదు. కనుక యావత్తు సృష్టి కూడా ప్రతి వారికి కూడా ఎప్పుడు వస్తుంది యథార్థంగా అంటే, ఈ సృష్టి ఉందా లేదా అనే తర్వాత విషయం. నీకు ఎప్పుడు సృష్టి వచ్చింది, ఎవరికి వాళ్ళకి సృష్టి ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి వాళ్ళకి ఎప్పుడు ఈ సృష్టి అవగతమవుతుంది అంటే, నేను అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడే సృష్టి వస్తుందండి. ఉదయకాలమునే నువ్వు లేవగానే మొట్టమొదట నీకు వచ్చే భావన నేను ఫలానా, అక్కడే బ్రహ్మదేవుడు ఆవిర్భావం అవుతుందండి. అంటే నేను అనేది పుట్టినప్పుడు నేను ఫలానా, నేను ఒక ఈ దేహం స్వరూపాన్ని, నా పేరు ఇది, నా ఊరు ఇది, నేను ఇది అని ఎప్పుడైతే నీకు స్ఫురణ వచ్చిందో అప్పుడు నీకు అన్నీ అర్థమైపోతుంది. అంత సృష్టి మొదలైపోయింది. మళ్ళీ సృష్టి వ్యాపారం అంతా కూడా మొదలైపోయింది. ఇదంతా కూడా నేను వచ్చిన తర్వాతే వచ్చింది. కనుక నీలో ఉండే అహం అనేది ఆ నేనే, నేను అనే అహమే ఇక్కడ బ్రహ్మ. అక్కడి నుంచే సృష్టి జరుగుతుంది. మరి దీన్ని స్థితి చేసేవాడు ఎవడండి అంటే, ఈ కనపడుతున్నటువంటి సృష్టి వచ్చింది కదా, ఆ సృష్టిలో ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దీంట్లో ఉండే లాభ నష్టాలు ఏమిటి, ఈ తర్జన భర్జనలన్నిటికీ కూడా నీకు సూచన చేసేది ఎవరు అంటే మనస్సు. మనసు ఉంటేనే కదా, ఈ మనసుగారే కదా నిన్నన్ని ఇక్కడ ప్రోద్బలం చేసేది. నీ సకల వ్యవహారాలకి కూడా కారణం మనసే కదా. ఆ మనసే కనుక ఇక్కడ స్థితి కారణం. అంటే దీని పాలన చేసేది మనస్సు. ఆ మనస్సు యొక్క స్థానమే విష్ణువు అని చెప్తారు. మనసే విష్ణువు. కనుక ఆ మనస్సు గారే ఇహమునందు ఇక్కడ వ్యవహారముతో ఉంటూ ఉన్న ఈ పాలనంతా జరుగుతుంది. అంటే స్థితికారకుడు. ఈ స్థితికారకుడుగా ఉండేటువంటి ఈ విష్ణువే, ఈ మనస్సే ఈ భౌతికంతో, అంటే ఈ దేహము ఈ జగత్తుతోటి సంబంధము కలిగి ఉన్నంత వరకు కూడా ప్రకృతి అనేటువంటి ఈ సృష్టి యావత్తూ కూడా నడుస్తూ ఉంటుంది. కానీ అదే మనస్సు, అంటే అదే విష్ణువుకి జ్ఞానప్రోక్తమై, అంటే మనస్సుకి విచారణ కలిగి, విచక్షణ కలిగి, జ్ఞానంతో కలిగి అది ఈ వైపు చూడడం మానేసి ఆ వైపుగా వెళ్ళిపోతే, అంటే శివత్వం వైపు, అంటే బ్రహ్మముగా అభిముఖంగా కాగలిగితే, అంటే విష్ణువు శివుడికి అభిముఖంగా ఉన్నట్లయితే, ఎదురుపడినట్లయితే, అంటే విష్ణువు బ్రహ్మ వైపు అభిముఖంగా ఉంటే మాయ పుడుతుంది, సృష్టి జరుగుతుంది, యావత్తు బ్రహ్మాండముతోటి సక్తత కలుగుతుంది, ఇదంతా నిజమనే భ్రాంతి కలుగుతుంది. కానీ అదే విష్ణువుని మనము విచక్షణ కలిగి, వివేకాన్ని మేల్కొల్పగలిగి ఆ బ్రహ్మము, అంటే ఆ విష్ణువు యొక్క స్థితి విచక్షణా సహితంగా అయినప్పుడు, జ్ఞానప్రోక్తమైనప్పుడు అదేమవుతుంది, శివుడికి అభిముఖం అవుతుంది.
అంటే ఈ వైపు ఉండవలసిన మనసు ఆ వైపుకు తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏమవుతుంది? అప్పుడే మనకి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అప్పుడే దైవత్వం వైపు మనం పయనించగలుగుతాం. ఇహము నుంచి వైరాగ్యాన్ని పొందగలుగుతాం. ఇహమునందు కొంత భ్రాంతిని విడిచిపెట్టగలుగుతాం. ఇదంతా అసత్యం అనేటువంటి జ్ఞానం మనకి అప్పుడు ప్రాప్తమవుతుంది. అప్పుడు మనము ఆ శివునికి అభిముఖంగా ఊర్ధ్వంగా ప్రయాణం చేయగలుగుతాం. అందుకే ఆ విష్ణువే మళ్ళీ మనల్ని బ్రహ్మమునకు చేరుస్తుంది, అంటే భగవంతునికి చేరుస్తుంది, అంటే శివత్వములో లయం చేస్తుంది. అంటే ఆకాశతత్వమైనటువంటి తత్వమే శివత్వము. అక్కడే లయకారకుడు మనకి చెప్తారు. ఈ శివుడు ఏం చేస్తాడు, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే చాలామంది లయకారకుడు, నాశనం చేసేస్తాడని చెప్తారు. నాశనం అంటే ఏమిటండి అంటే, నాశనం అంటే మనం అనుకునేటువంటి లయకారకుడు శివుడు. ఇక్కడ మనం చేసే ఈ నాశనం కాదక్కడ. మనం అనుకుంటాం ఈ బయట ప్రపంచంలో ఏవేవైతే నశించిపోతూ ఉంటాయో ఈ నాశనాన్ని అందరికీ కారణం శివుడండి, శివుడండి, శివుడు లయకారకుడండి, నాశనం అయిపోతాడు, నాశనం చేసేస్తాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది మన అపోహ మాత్రమే. ఎందుకంటే ఇదంతా కూడా ఎలానూ నాశవంతమైనది. బ్రహ్మ అనేటువంటి నేను అనే అహము నుంచి పుట్టినటువంటి మాయాజనితమైనటువంటి వ్యవహారం అంతా కూడా, సృష్టిక్రమం అంతా కూడా ఏ విధంగా అయినప్పటికీ కూడా దీని సహజ తత్వమే, లక్షణమే నాశవంతము, అంటే లేనిది మాయ. మాయ అంటేనే మాయమైపోయేది అని అర్థం. ఈ మాయమైపోయేది ఎలాగో మాయమైపోతుంది. ఇది ఇక్కడ సహజంగా జరిగే క్రియ ఇక్కడ. కానీ మరి అసలైన లయం ఏమిటి అంటే, ఈ విధంగా దీనంతటినీ సృష్టి చేసినటువంటి ఈ బ్రహ్మతత్వము అంటే నేను అనే అహము, ఈ అహముతో కూడినటువంటి ఈ బ్రహ్మని స్థితి చేసేవాడెవడు అంటే విష్ణువు, అంటే మనస్సు. ఆ మనస్సు ఉండేటువంటి స్థానమే జలస్థానం. నారాయణుడు అంటే ఆ యొక్క నీరజములు, అంటే ఆ యొక్క నారాయణ నీరజములు ఆ యొక్క జలమునందు శయనించి ఉండువాడు. ఆ యొక్క శయనించి ఉండేటువంటి విష్ణువు యొక్క నాభి కమలము నుంచి ఉద్భవించిన వాడే బ్రహ్మ. ఈ బ్రహ్మే సృష్టికర్త అని చెప్తుంది మనకు పురాణాలు. అది సత్యమే. అంటే మనస్సు అనేది విష్ణువు యొక్క నాభి కమలము నుంచి ఉద్భవించిన వాడే ఈ నేను అనేటువంటి అహమైన బ్రహ్మ. మన దేహములు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ మనస్సు స్థానము నుంచి కిందకి వస్తే బ్రహ్మగారు పుట్టాడంటే నేననే అహం వచ్చింది. అప్పుడు సృష్టి మొదలైపోయింది. ఇవన్నీ నిజం, ఇవన్నీ సత్యం, ఈ భ్రాంతి అంతా కలిగిపోయింది. కానీ ఆ విష్ణువు రెండింటికి మూలం. ఒక విధంగా ఈ అహానికి ఆయనే మూలం. ఆయన యొక్క నాభికం నుంచి వచ్చిన బ్రహ్మ ద్వారానే ఇవన్నీ పుట్టాయి, నిజమే. కానీ ఆయన జ్ఞానమూర్తి. ఆ విష్ణువే మనకి సద్గతిని కలిగించువాడు, మనకి ఉత్తమమైన స్థితిని అందించువాడు విష్ణువే, అంటే మనస్సే. మళ్ళీ ఆ మనసు జ్ఞానము తెలుసుకుని ఉత్తమమైన విచక్షణ కలిగినప్పుడు ఆ మనసు బ్రహ్మకు అభిముఖంగా ఉండడం మానేసి అప్పుడు శివత్వానికి, అంటే శివుడికి అభిముఖంగా మారినప్పుడు, ఆ శివుని వైపుగా వెళ్ళినప్పుడు మనస్సు ఆ శివునితో ఏకత్వాన్ని పొందినప్పుడు అదే లయం. శివునితో కూడి ఉండేటువంటి విష్ణువే, ఆయనే శివకేశవతత్వము. అలా విష్ణువు వెళ్ళి ఆ శివునితో ఎప్పుడైతే లయం అయిపోతుంటుందో, లయత్వాన్ని పొందుతుందో, అంటే అప్పుడు ఏమి లయం అవుతుంది అంటే ఈ పుట్టినటువంటి భ్రాంతి అంతా లయమవుతుంది. అక్కడ లేనిదంతా లయమైపోతుంది, కానిదంతా లయమైపోతుంది. అలా ఉండకూడదంతా పోయి ఇంక ఏది ఉండాలో, ఏది సత్యమో, ఏది పరమ సత్యమో, ఏది పరమానంద స్థితియో అది శేషించే ఉండే స్థానమే అదే శివత్వము, అదే లయత్వము. అంతే తప్ప ఇక్కడిక్కడ నశించిపోయేటువంటి లయములకు కారణము శివుడు. ఇదంతా మన అపోహ. మరి ఏమి లయము అంటే కూడనిది అంతా, ఉండకూడనిది అంతా, మధ్యలో కల్పితమైనదంతా, భ్రమతో వచ్చినదంతా అది లయమవుతుంది. అది లయమై ఇంక ఏమి శేషిస్తుంది అంటే ఏదైతే సత్యమో అది మిగులుతుంది. ఏదైతే యథార్థమో శేషించి ఉండేది ఏదో అదే మిగిలిపోతుంది. కావున శేషుడు అంటేనే అన్నీ పోగా మిగిలేదే శేషం. ఆ మిగిలిందేదో అదే సత్యము. కనుక విష్ణువు పవళించి ఉండేదే శేషపాన్పు మీద. అంటే అర్థం ఏమిటి? ఆ శేషుడే ఇంకా మిగిలే పరమసత్యం ఏదో ఆ సత్యం మీద పవళించి ఉన్నాడు, దాన్ని ఆశ్రయించి. కనుక దాని మీద పవళించి ఉన్నాడు కనుక చివరికి మనం చేర్చేది కూడా ఆ శేషములోకి, ఆ యొక్క ఆ పరమాత్మ తత్వములోకే.
ఈ శివత్వమైనటువంటి తత్వములోనికి, ఆ లయత్వములోనికి ఈ విష్ణువు అనేటువంటి స్థితికారకుడైన విష్ణువు అంటే ఈ మనస్సే చేరి ఏకమైపోయి లయమైపోయి అంతర్గతమైపోయి దాంట్లో లయమైపోయినప్పుడు మిగిలేదే పరమతత్వము. ఆ పరమానంద స్థితి, అదే ముక్తి స్థానము, అదే మోక్షస్థానము అని మనకి ఎందరో మహానుభావులు మన అంతర్ముఖ స్థితి గురించి వివరణ ఇస్తూనే ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. కేవలం బయట అర్థం చేసుకుని పురాణాలు కథలు చదువుకుంటూ వాటిల్లో ఉండేటువంటి అంశాలనే తీసుకుంటూ ఉంటే ఎప్పటికీ మనకి సాధనలో ఉండేటువంటి అంతర్గత రహస్యాలు అర్థం కావు. కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే పురాణాలన్నీ సత్యమే. ఎందుకంటే అవన్నీ కూడా మనలో ఉన్న కథనే బయటికి ఒక కథాంశంగా ఇచ్చారు. వాటికి ఒక పాత్రలను కల్పించి మనలో జరుగుతున్న సాధనా విధానానికి, ఆ క్రమ పద్ధతికి ఇక్కడ కథలన్నీ కూడా కల్పన చేసి చక్కగా వాటి పాత్రలను కూడా సృష్టించి మనకు అర్థం కావడం కోసం చూడండి, ఈనాడు పిల్లలకి చదువులు చెప్పాలి అంటే చాలామంది ప్రాక్టికల్స్గా అంటే వాటి రూపాన్ని కూడా రూపొందించి ఒక బొమ్మలు పెట్టి వాళ్ళకి పాఠ్యాంశాలు చెప్పే పద్ధతి కూడా ప్రవేశపెట్టారు. అంటే అలా చేయడం వల్ల వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది, ఆ విధానం బాగా వాళ్ళకి అర్థమయ్యి చక్కగా అవగాహన అవుతుంది అని చెప్పి మరి ఈ విధానాలన్నీ మనం ప్రవేశపెడుతున్నారు ఈరోజు. మరి అదే విధముగా భగవంతుడు కూడా తన పొందేటువంటి పరమ జ్ఞానం ఏ విధంగా ఉందో దాన్ని అర్థం చేయడం కోసం మన లోపలే ఉండే ఇటువంటి విధానాలన్నింటినీ కూడా పాత్రలుగా సృష్టించి భూమి మీద కథలు నడిపి ఇలయందు ఎన్నో పురాణాలు సృష్టించారు. అందులో ఉన్న పాత్రలన్నీ కూడా యథార్థం తెలుసుకుంటే ప్రతి వారిలోనూ కూడా ఆ పాత్రలన్నీ ఉన్నాయి. ప్రతి కథ మనలోనే ఉంది. ప్రతి కథలోని అంతరార్థం కూడా చివరికి జీవుడు దేవుణ్ణి చేరుకోవడమే, ఆ ముక్తి స్థానాన్ని పొందడమే. ఇలాగ మనం గమనించుకుంటే మరి అర్థం చేసుకుంటే ఏ కథలో ఉండే అర్థమైనా అదే. రావణాసురుడు మనలోనే ఉన్నాడు, రాముడు మనలోనే ఉన్నాడు, సీత మనలోనే ఉంది, ఆంజనేయ స్వామి మనలోనే ఉన్నాడు. రామాయణ కథ సూక్ష్మంగా మన లోపలే ఉందట. అంటే రాముడే పరబ్రహ్మము, జీవుడే సీత. ఈ ఇరువురికి మధ్య వచ్చినటువంటి అవరోధమే అంటే దశముఖుడు, అంటే 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు. ఈ దశముఖుడు చాలా పరాక్రమశాలి కానీ దుష్టుడు. దుష్టత్వంతో కూడి ఉన్నటువంటి వాడు, 10 తలలు కలిగినటువంటి వాడంటే మన ఇంద్రియాలే 10 దశేంద్రియాలు. చూడండి, ఇంద్రియములు మనకి దేహేంద్రియములు, అంతరేంద్రియములు, ఈ 10 ఇంద్రియములతో కూడి ఉన్నటువంటి వాడే ఈ యొక్క రావణాసురుడు. ఈ రావణాసురుడు అనేటువంటి వాడు మరి ఏమి చేశాడు అంటే రాముడి నుంచి సీతని దూరం చేసేసాడు. వాళ్ళిద్దరికీ కూడా ఎడబాటు కలిగించాడు. ఎందువల్ల కలిగించాడు అంటే అది పూర్తిగా రావణాసురుడు తప్పు కూడా కాదండి. అక్కడ సీత ఒక్క క్షణము ఆ బంగారు లేడి కనిపించినప్పుడు, లేడి ఉంటుంది కానీ బంగారు లేడి ఉంటుందా, ఇది సత్యమై ఉందా, ఇది ఏదో మాయా అని ఆమె గ్రహించి ఉంటే ఆమె రాముణ్ణి నాకు బంగారు లేడి తీసుకుని రమ్మని కోరి ఉండేది కాదు. కానీ ఒక్క క్షణం ఆమె ఏం కోల్పోయింది, విచక్షణ కోల్పోయింది. అక్కడ కోల్పోవడం వల్ల ఏమడిగింది, నాదా నాకు ఆ బంగారు లేడి కావాలి, అది నాకు చాలా ప్రియంగా ఉంది అని అడుగుతుంది. అప్పుడు రాముడు ఏమనుకున్నాడు, సీత అడిగినదే ఇది కదా, కనుక ఆమె కోరిక తీర్చడం నా యొక్క విధి అనుకుని ఆయన సీతని విడిచిపెట్టి లక్ష్మణుడి యొక్క సంరక్షణలో విడిచిపెట్టి ఆ యొక్క బంగారు లేడి తేవడానికి వెళ్ళిపోయాడు ఆయన కూడా. అది అదునుగా చేసుకుని రావణాసురుడు సీతాపహరణ చేశాడు. మరి మనలో ఉండేటువంటి ఈ జీవుడే మనసే సీత. ఈ జీవుడు మరి ఏం కోరాడు అంటే ఈ దశ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియాల ప్రభావం వల్ల కనిపించే జగత్తులో ఉండేటువంటి మాయలేడి అంటే ఇవన్నీ సుందరంగా అనిపిస్తున్నాయి, రమణీయంగా అనిపిస్తున్నాయి విషయాలన్నీ కూడా, వ్యక్తులు రూపాలు అన్నీ కూడా ఏవేవో భ్రాంతుల్ని కలిగిస్తున్నాయి. వాటన్నింటి యొక్క ప్రలోభంలో పడినప్పుడు అప్పుడు అవన్నీ నిజమని నమ్మినప్పుడు అక్కడ సీత బంగారు లేడిని నమ్మినట్లుగానే
ఈ జీవుడు కూడా ఈ భౌతిక ప్రపంచములో కనిపిస్తున్నటువంటి వాటి యొక్క రమ్యత్వానికి, ఆ మోహానికి గురైపోయి అవి కావాలనేటువంటి కామన తెచ్చుకున్నాడు. జీవుడికి కలిగింది కోరిక. అక్కడ సీతలో పుట్టినటువంటి బంగారు లేడి కావాలనే కోరిక లాంటిదే ఇక్కడ ఈ జీవుడికి భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి అసత్యమయమైన బయటికి మాత్రమే రమణీయంగా కనిపించే వాటి యందు కనిపించేటువంటి మోహత్వ స్థితి, అవి కావాలనే వాంఛ కలిగింది. ఆ కోసం ఎవరిని అడిగింది? సీత రాముణ్ణి అడిగింది, నాకు అవి కావాలని. అలాగే మనం కూడా మన కోరికల్ని ఎవరిని అడుగుతున్నాం? దేవుణ్ణి అడుగుతున్నాం. నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు, నాకు అది కావాలి, ఇది కావాలి. ఎక్కడికైతే మనకి దుఃఖాన్ని పెంచే ఉంటాయి వాటిని అడుగుతున్నాం. అక్కడ సీత బంగారు లేడి కావాలని కోరుకోవడంలో అంతరహస్యం ఏమిటంటే ఆమె తమ దుఃఖాన్ని తానే కొని తెచ్చుకుంది. అదేవిధంగా ఈ జీవుడు కూడా మరి కోరికలకి లోనైపోయి మరి దేవుణ్ణి ఈ విధంగా మనం ప్రార్థిస్తున్నామంటే నాకు అది తీర్చు, నాకు ఇక్కడ ఈ లాభం రావాలి, ఈ విధమైనటువంటి గొప్ప స్థానం లభించాలి, అధికారం రావాలి, ఇలా అన్నీ కోరుతున్నాం. అవసరమైతే దానికోసం పణంగా ఆయనకి ఏదో ఒకటి సమర్పణ కూడా చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నప్పుడు మరి దేవుడి విధి ఏమిటి అంటే ఆనాడు రాముడు సీత కోరిక తీర్చడము నా యొక్క విధి అనుకుని ఎలా అనుకున్నాడో ఇక్కడ దేవుడు కూడా అయ్యో వీడు ఇందులో పడి మోహంలో పడి అజ్ఞానంలో పడిపోతాడని తెలిసి కూడా వీడు కోరిక అనేది నా విధి అనుకుని ఇచ్చేస్తుంటాడట దేవుడు. మనమేం చేస్తున్నాం? వాటిని స్వీకరణ చేసి వాటి మాయలో పడిపోయి అసలు రాముణ్ణే మర్చిపోతున్నాం, అంటే దేవుణ్ణే మర్చిపోతున్నాం. మరి ఈ కథని ఇంకా మన విశ్లేషణ మరి వచ్చే భాగంలో మరికొంత అందంగా చెప్పుకుందాము. హరి ఓం తత్సత్.